మీరింకా పడుకోలేదా? వెళ్ళి అమ్మగారికి చెప్పొస్తాను. ఎవరికి? సత్యవతి అమ్మగారికి. నేను మిత్రాకి వేరే సంబంధం చూసి పెళ్లి చేయమని చెప్పానని దాని గురించి మళ్ళీ మాట్లాడాలనుకుంటుందా? సునీత, నేను నిద్రపోయాననేసి సత్యవతికి చెప్పు. ఎందుకలా? నిన్నే పార్వతి, చెప్పు. నీతో మాట్లాడే ధైర్యం లేక మిత్రకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనని నేను నీతో ఇంకేం మాట్లాడగలను? నిలబెట్టుకునే దారి దొరికితే? అంతకంటే గోల్డెన్ ఛాన్స్ ఏముంటుంది చెప్పు. సత్య, ఏంటా దారి? మహేష్ మిత్రుల పెళ్లి జరగకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆనంది అశ్విన్లు కాపురం స్టార్ట్ చేయకపోవడం. కరెక్ట్. మరి వాళ్ళు కాపురం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? తన ప్రెగ్నెన్సీకి కారణమైన వాడు తెలిసేదాకా అశ్విన్ని భర్తగా యాక్సెప్ట్ చేయనని ఆనంద్ చెబుతోంది కదా. ఆ కారణంగా మహేష్కి మ్యారేజ్ థాట్ రావడం లేదు, అంతేగా? అదే కదా వచ్చిన చిక్కు. ఆ ఆనంది సమస్య ఎప్పటికీ గట్టెక్కుతుంది? నా కొడుకు పెళ్లిపీటలు ఎప్పుడెక్కుతాడు? ఒకవేళ ఆనంది అశ్విన్తో న్యూ లైఫ్కి రెడీ అయితే ప్రాబ్లం సాల్వ్. అదంత ఈజీ కాదు. ఆ ఆనంది మహా మొండిది. క్వశ్చన్ దగ్గరే ఆన్సర్ కూడా ఉంది. నేను చెప్పబోయేది సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే మహేష్ మిత్రుల పెళ్లి జరిగిపోతుంది. అమ్మ సత్యవతి, లాయర్లా కాకుండా కాస్త మాకు అర్థమయ్యేలా చెప్పమ్మా. ఆనంది అశ్విన్తో కలిసి ఉంటానని చెప్పినా, లేక ఏనాటికైనా అశ్విన్ని నేను భర్తగా అంగీకరిస్తానని చెప్పినా, మీరు మీ పెళ్లి గురించి ఆలోచించకపోవడం కరెక్ట్ కాదు, మీరు మిత్రని పెళ్లి చేసుకోండి అని ఆనంది మహేష్కి అర్థమయ్యేలా చెబితే? సూపర్ ఐడియా సత్య. ఇన్నాళ్ళు మేము ఈ వేలో ఆలోచించలేదు. ఎంతైనా లాయరు కదా, లాజిక్ పాయింటే లాగావు. ఏంటి పార్వతి ఆలోచిస్తున్నావు? అది అలా చెప్పినంత మాత్రాన మహేష్ విని మిత్రతో పెళ్లికి ఒప్పుకుంటాడా? నీకా డౌట్ అక్కర్లేదు. మహేష్ నీ మాట నా మాట వినకపోవచ్చు, కానీ ఆనంది మాట తప్పకుండా వింటాడు. అవునవును, మీకు మీ కొడుకి ఇంట్లో వాళ్ళ మాటల కంటే బయట వాళ్ళ మాటలు చెవికెక్కుతాయి కదా. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మహేష్ పెళ్లికి ఒప్పుకుంటే చాలు. అమ్మా పార్వతి, ఇందులో మీ రోలే ఇంపార్టెంట్. నేనేం చెయ్యాలి? మాట్లాడాలి. ఎవరితో? ఆనందితో. మహేష్ని పెళ్లికి ఒప్పించమని రిక్వెస్ట్ చేయాలి. వాట్ నాన్ సెన్స్! నేను దాంతో మాట్లాడటమా? పైగా రిక్వెస్టా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? ప్లీజ్ పార్వతి. ప్లీజ్ పార్వతి. నో వే. పార్వతి. పార్వతి ప్లీజ్. పార్వతి పదరాజా. పార్వతి, ఒక్కసారి మేం చెప్పేది వింటావా? ఏంటండి మీరు చెప్పేది నేను వినేది? ఇప్పటి వరకు మీరు చెప్పింది నేను విన్నది చాలు. మీరు మీ కొడుకు కలిసి ఏమైనా చేసుకోండి, ఎవరినైనా అడగండి, బట్ నా చేత అడిగించాలని చూడకండి. నువ్విలా మాట్లాడితే ఎలా పార్వతి? లేకపోతే ఏంటి సత్య? ఆ ఆనంది మొహం చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. అలాంటిది నేను దాని దగ్గరకు వెళ్ళి నా కొడుకు లైఫ్ సెట్ చేయమ్మా అని అడుక్కోవాలా? బుల్షిట్. ఏ అడిగితే ఏమైంది పార్వతి? అయినా ఆనంది నిన్నేం చేసింది? నన్ను కాదు, నా కొడుకు జీవితం నాశనం చేస్తుందది. ఆ ఆనంది వల్ల మనకు ఎన్ని ఇన్సల్ట్స్ జరిగాయో మర్చిపోయారా? చూడు పార్వతి, ఒక మనిషి మనకి నచ్చకపోతే వాళ్ళు చేసే ప్రతి పని మనకి నెగిటివ్గానే అనిపిస్తుంది. ఆనంది మీద అకారణంగా నువ్వు పెంచుకున్న పగ వల్ల తను చేసిన ప్రతి మంచిలో నువ్వు చెడునే వెతుకుతూ వచ్చావు. ఒక్కసారి తన గురించి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయి. మెల్లగా తన విషయంలో నీ మైండ్ సెట్ మారుతుంది. అవును పార్వతి, నేను ఎంతో మంది ఆడపిల్లల్ని చూశాను, బట్ ఆనంద్ ఇలాంటి మంచి అమ్మాయిని, డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు.
సెల్ఫ్ మోటివేటెడ్, సెల్ఫ్ డిసిప్లిన్, పక్క వాళ్ళ సంతోషం కోసం తన ఆనందాన్ని కూడా సాక్రిఫైస్ చేయడం, ఇలాంటి హై క్వాలిటీస్ అన్నీ ఆనందిలో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆనందిలోని గుడ్ క్వాలిటీస్ చాలా నేర్చుకోవాలని నేను నా కూతురికి కూడా చెప్తూ ఉంటాను. దాన్ని చూసి నా కోడలు నేర్చుకోవడం ఏంటి? నా మిత్ర బంగారం, తనకి ఆ పల్లెటూరు దానికి పోలికేంటి? యు ఆర్ రాంగ్ పార్వతి. ఇవాళ మన దేశంలో, ముఖ్యంగా మన తెలుగువారి ఇళ్లలో ఆచారాలు, సాంప్రదాయాలు ఒకటేంటి, ఎన్నెన్నో ఇంకా సజీవంగా ఉన్నాయంటే ఆ పల్లెటూరులో ఉండే మనుషులే కారణం. అందుకేగా పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ అన్నారు. అబ్బో, ఆనంది తన యాక్టింగ్తో నిన్ను కూడా బొట్లో పడేసినట్టుందిగా. అందుకే కోర్టులో వాదించినట్టు ఆనంది తరపున గొప్పగా వాదించేస్తున్నావు. అది నీలాంటి వాళ్ళు చేస్తారేమో. ఆనంది లాంటి మంచి మనసున్న వాళ్ళకి యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఎన్నైనా చెప్పండి, నన్ను ఎన్నైనా తిట్టండి, నేను మాత్రం ఆనంది దగ్గరకు వెళ్ళి, అమ్మ తల్లి ఆనంది, నా కొడుక్కి కళ్యాణ భిక్ష పెట్టు అని కొంగు చాచి అడుక్కోవాలా? నెవర్. అడగను. సిచ్యువేషన్ అర్థం చేసుకో పార్వతి. అవసరం మనది. మిత్రకి చేసిన ప్రామిస్ నెరవేర్చలేకపోయానని నువ్వే బాధపడుతున్నావు కదా. ఆ ప్రామిస్ నిలబెట్టుకునే ఛాన్స్ నీ ముందే ఉంది. ఇంతగా చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? అవును పార్వతి, మహేష్ మిత్రల మ్యారేజ్ కోసం నువ్విప్పటి వరకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, డ్రామాలు చేశావు. పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా? అదే ఒక్కసారి మంచి మనసుతో ప్రయత్నించి చూడు. ఆ పాజిటివ్ రిజల్ట్ నీ ముందుంటుంది. ఆనందికి నువ్వంటే చాలా గౌరవం. నీ గురించి ఎవ్వరితోనూ ఎప్పుడూ ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు. ఆనంది నోటి నుంచి అలాంటి మాటలు నేను వినలేదు. ఆనంది అయితే మహేష్కి అర్థమయ్యేలా చెప్పి పెళ్లికి ఒప్పుకునేలా కన్విన్స్ చేస్తుంది. ఆ నమ్మకం నాకు కూడా ఉంది పార్వతి. నాకు లేదు. అది కాదు పార్వతి. రాజా, లీవ్ ఇట్. తన కొడుకు ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ దిగమని మనం ఇంతగా చెప్తున్నా తను అర్థం చేసుకోవట్లేదు. మహేష్ గురించి తనకే కన్సర్న్ లేనప్పుడు మనం ఎన్ని చెప్పినా వేస్ట్. మహేష్ ఎలా పోతే తనకెందుకులే, వదిలే. మహేష్ లైఫ్ ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది పార్వతి. ఇంతకంటే ఇప్పుడు ఎవ్వరూ ఏమీ చెప్పలేరు.